హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 303 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,482 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 88 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,221 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 204 పాయింట్స్ గెయిన్ అయ్యి 35,124 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనించారంటే ఇవాళ ఓపెనింగ్ నుంచి మార్కెట్ కొంత డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంటూ నిఫ్టీ అనే కాదు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ ఒక 2 ఇంపార్టెంట్ జోన్స్ మధ్యలోనే ఒక ప్యూర్ కన్సాలిడేషన్ మనకు కనిపించింది. గ్యాప్ అప్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అగైన్ ఫాలో అవుతూ సపోర్ట్ అగైన్ ర్యాలీ అవుతూ రెసిస్టెన్స్ అండ్ 15-minute టైం ఫ్రేమ్ లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ బిట్వీన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మనకి మూవ్ ఉంది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం పొజిషనల్ గా చూస్తున్నప్పుడు 15,880 అబోవ్ వస్తుంటే మనం బులిష్ గా చూడొచ్చు మార్కెట్ ని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నియర్ టు 16,200 ఉంటుందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ 16,200 అబోవ్ కూడా వచ్చి క్లోజ్ అవుతూ ఉండడం డెఫినెట్లీ మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూనే స్టిల్ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం నియర్ టర్మ్ని ప్లే చేస్తున్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్లో చూస్తాం, మనం లాంగ్ టర్మ్ని ప్లే చేస్తున్నప్పుడు హైయర్ టైం ఫ్రేమ్స్ లైక్ డైలీ అండ్ వీక్లీని రిఫర్ చేస్తాం. ఇఫ్ మీరు డైలీ టైం ఫ్రేమ్ని ఓపెన్ చేసి జస్ట్ అలా చార్ట్ని గమనించారంటే హై, దాని తర్వాత ఇంకొక హై లోయర్ హై ఉంటుంది, నెక్స్ట్ లోయర్ హై అండ్ ఆ నెక్స్ట్ లోయర్ హై. సో ఇప్పుడు వస్తున్న రీట్రేస్మెంట్ ఒకవేళ ప్రీవియస్గా ఉన్న హై ఆల్మోస్ట్ 16,850 అరౌండ్ వరకు వెళ్ళి ఆ హై కంటే అబోవ్ కానీ ఒకవేళ డైలీ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే దాన్ని ఈవెన్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూని మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా నిఫ్టీ రిలేటెడ్గా టార్గెట్ని 16,900 ఆర్ 17,000 అనే మార్క్ చేస్తున్నాయి. మీరు గమనించండి మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ని. అండ్ ఈవెన్ ఈ వీడియోలో కూడా నోమ్రా వాళ్ళు అప్డేట్ చేసిన టార్గెట్ని కూడా మీకు మెన్షన్ చేస్తాను. బట్ ఇక్కడ గమనించాల్సింది ఇలా వస్తున్న రీట్రేస్మెంట్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్లో హవర్లీ టైం ఫ్రేమ్స్లో ఉన్న రెసిస్టెన్స్ని గమనించుకుంటూ ఒక్కొక్క లెవెల్ అబోవ్ వస్తుంటే ప్రీవియస్గా 15,880 అబోవ్ క్లోజ్ అయితే ఫర్దర్గా బులిష్గా చూడొచ్చు అనుకున్నాం టిల్ 16,200. ఇప్పుడు 16,200 అబోవ్ కూడా డైలీ క్లోజింగ్ కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్గా కూడా మనం మార్కెట్లో అప్ సైడ్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు టిల్ 16,200 బిలో డైలీ క్లోజింగ్ కనిపించేంత వరకు. ఇలా లోయర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న లెవెల్స్ని చూసుకుంటూ పొజిషనల్ బేసిస్లో మనం టార్గెట్స్ని డైరెక్షనల్ బేసిస్లో తీసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్లో చూస్తున్నప్పుడు మాత్రం మార్కెట్లో రివర్సల్ కనిపించిందని తెలియడానికి నిఫ్టీ 16,850 అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంపార్టెంట్గా 2 ఈవెంట్స్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ది జూలై 13న అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఇదే మనకి ఇంపార్టెంట్. మార్కెట్ ఈవెన్ మన మార్కెట్స్ కాదు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా వెయిట్ చేస్తున్నదైతే ఈ ఇన్ఫ్లేషన్ డేటా కోసమే. ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుతుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బికాస్ క్రూడ్ ఆయిల్ నిన్న మనకు పెరిగింది కానీ ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో పడుతూనే ఉంది. కమోడిటీ ప్రైజెస్ కూడా కొంత డౌన్లోనే ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటా కూడా వీక్గా ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ ఇన్ఫ్లేషన్లో ఇంక్లూడ్ చేసుకుంటూనే చూస్తూ ఉంది. సో ఇఫ్ ఈ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే ఇంకా భారీ స్థాయిలో ఒకవేళ తగ్గినట్లయితే మీన్స్ ఒక బిగ్ రికవరీ ఇన్ఫ్లేషన్లో పాజిటివ్గా కనిపించినట్లయితే దెన్ ఈ జూలై 13న అప్డేట్ అవబోతున్న ఆ డేటా జూలై 26th అండ్ 27th జరగబోతున్న ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. జూలై 26th అండ్ 27th జరగబోతున్న ఫెడ్ మీటింగ్లో మోస్ట్లీ 50 basis points ఆర్ 75 basis points ఇన్ ద వర్స్ట్ కేస్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఆ డేన తీసుకోబోతున్న డెసిషన్కి లాజిక్ అనేది జూలై 13న అప్డేట్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ 2 డేటా పాయింట్స్ అప్డేట్ అయ్యే ముందు మార్కెట్లో కొంత వోలటాలిటీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి గుర్తుంచుకోవాలి, వెనస్డే జూలై 13న మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఆ నెక్స్ట్ వీక్స్లో జూలై 27న ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఈ మంత్లో మనకి అప్డేట్ అవబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక టీసీఎస్ వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేస్తారు. ఆ నెంబర్స్ ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఫర్దర్గా ఐటీ ప్యాక్ రిలేటెడ్గా కూడా మార్కెట్ ఒక ఎస్టిమేట్స్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ ఐటీ కేవలం 1.2% పెరిగింది, వెరాస్ నిఫ్టీ 2.2%, బ్యాంక్ నిఫ్టీ 4.5% అండ్ ఆటో ప్యాక్ అయితే 3.5% అండ్ ఎఫ్ఎంసీజీ నియర్ టు 8% దగ్గరగా ఈ మంత్ లోనే రికవరీ అయ్యాయి. అండ్ రీసెంట్ గా ఫామ్ చేసిన లోస్ నుంచి చూస్తే నిఫ్టీ 6.5 to 7% అండ్ మిడ్ క్యాప్ 11 to 12% దగ్గరగా రికవర్ అయింది. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ప్రెసెంట్ వెళ్తున్న మూలో నియర్ టర్మ్ లో పాజిటివిటీ ఉంటుందనేలాగే క్లోజింగ్ అయితే కనిపిస్తుంది ప్రతి దగ్గర. ఈవెన్ ఓపెనింగ్ దగ్గర నుంచి సెల్ ఆఫ్ వస్తున్న సెకండ్ హాఫ్ లో వస్తున్న రికవరీ అండ్ క్లోజింగ్ కూడా 16,200 అబోవ్ అవుతూ ఉండడం, 16,200 దగ్గర పుట్ రైటింగ్ ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్ యుఎస్ మార్కెట్స్ ని, ఏషియన్ మార్కెట్స్ ని అండ్ ఈవెన్ మన మార్కెట్స్ ఒక ఓపెనింగ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి వాటిల్ని కూడా ట్రాక్ చేసుకుంటూ ఈవెంట్స్ ఉన్న డేస్ లో ఇందాక నేను మీకు మెన్షన్ చేసిన డేస్ ఉన్నాయి కదా, ఆ డేస్లో ఈవెన్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటున్నా ఓవర్ నైట్ పొజిషన్ ఆప్షన్ సెల్లింగ్స్లో అయితే అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఫ్రెండ్స్, వీడియో రిలేటెడ్గా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ రిలేటెడ్గా వర్క్ చేయడానికి ఇంకొక టీం మెంబర్ ఒక రిక్వైర్మెంట్ అయితే ఉంది. అండ్ లొకేషన్ ప్రెజెంట్ నెల్లూరు అండ్ కమింగ్ డేస్లో రీలొకేట్ అయినా మాతో రావాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఈవెన్ డిగ్రీ లేకపోయినా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంటూ మినిమం 2 years అయినా స్టేబుల్గా వర్క్ చేయగలనే మెంటాలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. అండ్ శాలరీ విషయానికి వస్తే వస్తున్న పర్సన్ని బట్టి వాళ్ళ స్కిల్స్ని బట్టి స్టార్టింగ్ శాలరీ డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ పర్ ఇయర్ 20% రెగ్యులర్ హైక్స్ ఉంటాయి టిల్ 1 lakh per month అచీవ్ అయ్యేంత వరకు. అండ్ పర్సనలీ మేము ట్రైన్ చేస్తాం స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డౌట్స్ని తెలుసుకోవచ్చు అని కాకుండా ఎవరైతే సీరియస్గా జాబ్ రిక్వైర్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అండ్ మీ యొక్క రెజ్యూమ్స్ని joindtt@gmail.comకి సెండ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అప్కమింగ్ టైమ్స్ ఇక్కడ నుంచి కొన్ని డేస్లో మన న్యూస్ వీడియోస్ కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతున్నాయి. ద వే దే లుక్ మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుంటుందో డేటా కనిపిస్తుంటుందో అది కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. ఇప్పుడు యాడ్ అవ్వబోతున్న టీం మెంబర్తో మాకు అడిషనల్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ని విత్ ఇన్ ఫ్యూ డేస్ నేను మీకు వీడియోస్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, వన్స్ మేము ఈ పర్సన్ని సెలెక్ట్ చేసామంటే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో సెలెక్షన్ కంప్లీటెడ్ అని పెడతాం. అలాగే టెలిగ్రామ్లో కూడా సెలెక్షన్ కంప్లీటెడ్ అని అప్డేట్ చేస్తాం. సో దట్ అప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిందన్న విషయం కూడా అర్థమవుతుంది. ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్ అలాగే ఆల్కమ్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు రిలేటెడ్గా US FDA ఇన్స్పెక్షన్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ జరిగింది. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్గా June 30 నుంచి July 7 వరకు జరిగితే ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి July 1 నుంచి 7 వరకు ఇన్స్పెక్షన్ జరిగింది. అండ్ అలా జరిగిన ఇన్స్పెక్షన్లో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి 2 అబ్జర్వేషన్స్ అండ్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి 1 అబ్జర్వేషన్ వచ్చింది. యూజువల్గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు ఎక్కువ అబ్జర్వేషన్స్ వస్తుంటేనే మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. లైక్ 5 or 6 or 1 or 2 వస్తున్నా అందులో డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్గా అబ్జర్వేషన్ ఉంటేనే మార్కెట్ సీరియస్గా తీసుకుంటుంది. అండ్ ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే US FDA వాళ్ళు ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి తయారవుతున్న డ్రగ్కి యుఎస్లో సేల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనే ఒక కంక్లూజన్ తీసుకోవాలనుకునే టైం ముందు ఈ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో యూజువల్గా ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో వాళ్ళ దగ్గర నుంచి మీన్స్ US FDA దగ్గర నుంచి అప్రూవల్ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ ఈ అబ్జర్వేషన్స్ తర్వాత కూడా స్టాక్స్లో ర్యాలీ కనిపించింది. పర్టికులర్లీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర నుంచి రెవ్లెమిడ్ రిలేటెడ్గా కానీ ఈవెన్ క్యాన్సర్ డ్రగ్ సిప్లా అండ్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో ఈ క్యాన్సర్ డ్రగ్ కానీ రెవ్లెమిడ్ కానీ వీటి రిలేటెడ్గా అప్డేట్స్ వస్తాయని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ కి వాళ్ళ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ వచ్చిందైతే చాలా బిగ్ న్యూస్ అనే అనుకోవాలి. డైరెక్ట్ గా హెడ్లైన్స్ ఏంటో తెలుసుకునే ముందు టాటా మోటార్స్ ఒక EV బిజినెస్ లోకి TPG గ్రూప్ వాళ్ళు 7,500 crore ఇన్వెస్ట్మెంట్ చేశారన్న విషయం మనకు గుర్తుంది కదా. అది ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అలా 7,500 crores పెడుతూ ఎంటైర్ టాటా మోటార్స్కి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్ EV సెగ్మెంట్ని వాళ్ళు వాల్యూ చేసింది 70,000 crore. సో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో టాటా వాళ్ళు పర్టికులర్లీ నెక్సాన్ బ్రాండ్తో ఎంతలా ముందుకు వెళ్తున్నారు, టాటా ఒక ప్రెజెన్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఎంత స్ట్రాంగ్గా ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటి ఒక సంస్థని 70,000 crore వాల్యూ చేస్తే ఎటువంటి సేల్స్ ప్యాసింజర్ వెహికల్లో ఇప్పటి వరకు చేయని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళని కూడా బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు 70,000 crore వాల్యూ చేస్తున్నారు. 70,000 crore వాల్యుయేషన్ లో వాళ్ళని చూస్తూ 1,925 crore వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ 2.75 to 4.76 ఇన్ బిట్వీన్ ఈ కంపెనీలో వాటాని రైజ్ చేస్తారని చేస్తున్న అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ పాజిటివ్ అనే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ అండ్ అనలిస్ట్ మీట్ లో మేనేజ్మెంట్ చెప్తున్నది ప్రెజెంట్ వీళ్ళు రన్ చేస్తున్న మోడల్స్ ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్తో నడుస్తున్నాయని అండ్ ప్రెజెంట్ SUV సెగ్మెంట్లో వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో లీడ్ చేస్తూ 16.8% దగ్గరగా మార్కెట్ షేర్ని కమాండ్ చేస్తున్నారని అండ్ ఎంటైర్ ప్యాసింజర్ వెహికల్లో SUV సెగ్మెంటే లీడ్ తీసుకుంటూ స్ట్రాంగ్గా గ్రో అవుతుందని అండ్ అప్కమింగ్ టైమ్స్లో ఎలక్ట్రిక్ SUVస్ని లాంచ్ చేస్తున్నారని అండ్ అందులో భాగంగా ప్రెజెంట్ రన్ అవుతున్న XUV 300 ఉంది కదా, దానికి EV వేరియంట్గా XUV 400ని సెప్టెంబర్ 2022 లోపు ముందుకు తీసుకొస్తూ మార్చ్ 2023 నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తారని వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ ఓవరాల్ కంపెనీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్గా మనం చూడాలి. 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో M&M వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు మార్కెట్ లీడర్ విత్ 73.4 మార్కెట్ షేర్ అండ్ FY22లో నియర్ టు 23,000 దగ్గరగా ఎలక్ట్రిక్ 3-wheelersని వీళ్ళు సెల్ చేశారు. కానీ 4-wheeler సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఒక్క వెహికల్ తయారవ్వలేదు అండ్ సేల్ అవ్వలేదు. అండ్ టువర్డ్స్ ప్యాసింజర్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీని వీళ్ళు స్టార్ట్ చేసి మార్చ్ 2023 నుంచి డెలివరీ చేస్తారండో. అండ్ దాన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ని కూడా జీరో రెవెన్యూస్ ఉన్న బిజినెస్ని కూడా 70,000 crore ప్రెజెంట్ ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఫిల్మ్ వాల్యూ చేస్తూ ఉండడం కూడా టోటల్ స్టాక్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ JLR సేల్స్ గ్లోబల్ సేల్స్ డేటాని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో 2 ఉంటాయి. ఒకటి రీటైల్ సేల్స్, ఇంకొకటి
హోల్సేల్ సేల్స్, రీటైల్ సెగ్మెంట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఫ్లాట్ గా ఉంటూ సేల్స్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 37% దగ్గరగా డ్రాప్ అయింది. దీనికి వీళ్ళు మెన్షన్ చేస్తున్న రీజన్స్ చైనాలో ఉంటున్న లాక్డౌన్ అండ్ రెస్ట్రిక్షన్స్ కారణంగా అక్కడ ఉన్న షోరూమ్స్ టెంపరీగా క్లోజ్ అవడంతోనే అలాంటి సేల్స్ నెంబర్ ఇంపాక్ట్ అయిందని. బట్ ఈవెన్ ప్రెసెంట్ ఉన్న నెంబర్స్ వీక్ గా ఉంటున్నా వీళ్ళ డిమాండ్ రికార్డ్ స్థాయిలో ఉందని. నియర్ టు 2 lakh ఆర్డర్ బుక్ రికార్డ్ స్థాయిలో ప్రెసెంట్ ఆర్డర్ బుక్ అయితే రన్ అవుతుందని. అండ్ ఇప్పుడు పోస్ట్ చేసిన క్వార్టర్ వీక్ గా ఉంటుందేమో, బట్ అప్కమింగ్ క్వార్టర్ స్ట్రాంగ్ గా ఉంటాయి. బికాస్ ప్రీవియస్ గా ఉన్న సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ప్రెసెంట్ ఈజ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ గా చైనాలో ఉన్న అన్సర్టనిటీ కూడా ప్రెసెంట్ రిజాల్వ్ అయింది. కమోడిటీ ప్రైజెస్ తగ్గుతుండడం అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రాంగ్ డిమాండ్ తో అప్కమింగ్ టైమ్స్ లో ప్రెసెంట్ క్వార్టర్ కాక అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తారని టాటా మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో టాటా గ్రూప్ కు సంబంధించిన కంపెనీస్ లో AGMs యాన్యువల్ జనరల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అలానే నిన్న టాటా పవర్ రిలేటెడ్ గా జరిగిన AGM లో టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారు మాట్లాడుతూ టాటా పవర్ నెక్స్ట్ 5 years లో 75,000 crore దగ్గరగా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందని. అండ్ ప్రెసెంట్ టాటా పవర్ దగ్గర 9.7 gigawatt ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ జనరేషన్ కెపాసిటీ అండ్ 2.7 gigawatt ఆఫ్ రెన్యూవబుల్స్ జనరేషన్ కెపాసిటీ ఉందని. మీన్స్ ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా వీళ్ళు ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచే ఎలక్ట్రిసిటీని ఎక్కువగా జనరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5 years లోపు 60% ఆఫ్ ఎనర్జీ వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో అది రెన్యూవబుల్స్ ద్వారానే చేయాలనుకుంటున్నట్టు. అలా రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో పవర్ జనరేషన్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి 75,000 crore దగ్గరగా ఖర్చు పెడుతున్నట్లు ఎన్ చంద్రశేఖరన్ గారు అప్డేట్ అయితే చేశారు. రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ కి మార్కెట్ హైయర్ వాల్యుయేషన్ ఇస్తుంది. ఈవెన్ ఇదే రీజన్ తోనే టాటా పవర్ ని స్టిల్ ఇంకా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో మార్కెట్ చూస్తూ ఉంది. ఎంటైర్ ఇండియా ప్రకారం చూసినా ప్రెసెంట్ మనకి 70% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కోల్ ద్వారానే జనరేట్ అవుతుంది, బొగ్గు ద్వారానే జనరేట్ అవుతుంది. కానీ ప్రెసెంట్ ఉంచుకుంటున్న టార్గెట్స్ ప్రకారం బై 2030 హాఫ్ ఆఫ్ ద పవర్ అయినా సరే రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా మనం జనరేట్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నాం. అండ్ ఆ ఎయిమ్లో భాగంగానే టాటా పవర్ వాళ్ళు కూడా ఒక బిగ్ వేలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ ద్వారా పవర్ని జనరేట్ చేస్తారు అని చెప్తూ ఉండడం స్టాక్ ఇవాళ 2% అబోవ్ దగ్గరగా పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా జెఫ్రీస్ వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ని గమనిస్తే గ్లోబల్గా ఉంటున్న స్లోడౌన్ కారణంగా ఎకానమీపై ఇంపాక్ట్ ఉంటుంది. దాని తద్వారా ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా కూడా అప్కమింగ్ టైమ్స్లో ఎర్నింగ్స్ ఒక డౌన్ గ్రేడ్ ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రిలేటెడ్గా వాళ్ళకున్న ప్రీవియస్ వ్యూని చేంజ్ చేస్తూ ఐటీ ప్యాక్లో మైంట్రీ, L&T టెక్, కోఫోర్జ్, విప్రో వీటి రిలేటెడ్గా అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, TCS ఈ పర్టికులర్ స్టాక్స్కి హోల్డ్ రేటింగ్ ఇస్తూ ఇన్ఫోసిస్ ఒక స్టాక్కి మాత్రమే బై రేటింగ్ ఇస్తూ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఇంకా 13% అప్సైడ్ టార్గెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి వీళ్ళు చెప్తున్న లాజిక్ ఒకటే, గమనిస్తే చేంజెస్ ఇన్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ప్రతి దాంట్లోనే మీకు అదే కనిపిస్తుంది. ఇలా అన్ని స్టాక్స్ రిలేటెడ్గా కూడా ప్రీవియస్గా ఉన్న ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఆ రెవెన్యూ ట్రాజెక్టరీ అనేది చేంజ్ అవ్వబోతుందని. బికాస్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ ప్రీవియస్గా అనుకున్న స్పెండింగ్స్ ప్రెసెంట్ కంపెనీస్ చేయనందువల్ల ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ ఒక గ్రోత్ ఈ కంపెనీస్లో కనిపించదని వీళ్ళు భావిస్తూ ఐటీ ప్యాక్ రిలేటెడ్గా వీక్ అవుట్లుక్ని జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ డేటా ఒక ఇమేజ్ని మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేశాక డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3 lakh పైగా మన వాళ్ళన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్గా గవర్నమెంట్ 8 lakh tons వరకే షుగర్ని ఎక్స్పోర్ట్ చేయాలనే ఒక క్యాప్ని విధించింది కదా. అండ్ ఆ క్యాప్ రిలేటెడ్గా డెడ్ లైన్ని 15 daysకి ఎక్స్టెండ్ చేస్తున్నట్లు. సో ఈలోపు ఒకవేళ షుగర్ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ అలాంటి క్యాపింగ్ ఏమి ఉండదు. ఇలా ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ వర్షాలు పడుతూ ఉండడం కారణంగా లాజిస్టిక్స్ ఇష్యూస్ నెలకొన్నాయని. దీని కారణంగా షుగర్ ఒక ఎక్స్పోర్ట్స్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 15 days ఇలా డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నారనేసరికి ఇవాళ షుగర్ స్టాక్స్లో కొంత పాజిటివ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ నోమురా వాళ్ళు నిఫ్టీ రిలేటెడ్గా 16,900 ఇయర్ ఎండింగ్కి టార్గెట్ని ఇస్తూ ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ని చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ బై ఎండ్ ఆఫ్ 2022 16,900కి వెళ్తుందని. దీనికి రీజన్ ప్రీవియస్గా మార్కెట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ అయినా ఇన్ఫ్లేషన్ కానీ గ్లోబల్ రెసిషన్ కానీ వీటన్నిటిని కూడా ప్రెసెంట్ మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తూ అండ్ ఏ ఇన్ఫ్లేషన్ కారణంగా అయితే వడ్డీ రేట్లు పెంచుతూ ఎకానమీ స్లో డౌన్ అయ్యి రెసిషన్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. ఆ ఇన్ఫ్లేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ అయిన కమోడిటీ ప్రైజెస్ కూడా ప్రెసెంట్ తగ్గుతున్నాయి కాబట్టి అప్కమింగ్ టైమ్స్లో ఇన్ఫ్లేషన్ కూడా కూల్ అవుతుందని వీళ్ళు భావిస్తూ అది ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఎస్ ప్రీవియస్గా అనుకుంటున్నంత గ్రోత్ రేట్ అయితే ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్ ఉంటున్న పాయింట్స్ నుంచి అప్ సైడ్ వీళ్ళకి టార్గెట్ విజిబిలిటీగా ఉందని మెన్షన్ చేస్తూ వీళ్ళు కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్స్ ని ప్రిఫర్ చేస్తున్నారని అండ్ ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్స్ అండ్ ఫార్మాసిటికల్ స్పేస్ లో వీళ్ళు పాజిటివ్ గా ఉన్నారని
అండ్ వీళ్ళ టాపిక్స్ ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ అండ్ సన్ ఫార్మాస్యూటికల్స్ అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ వీటన్నిటికి కూడా వీళ్ళు బై రేటింగ్ ఇస్తున్నట్టు జపాన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన నోమురా వాళ్ళు ఒక నోట్ నైతే రిలీజ్ చేశారు. నెక్స్ట్ టీసీపీఎల్ ప్యాకింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రిడామినెంట్లీ ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ప్యాకింగ్ చేస్తుంటారు, ఆ ప్రొడక్ట్స్ ఒక ఇమేజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఈ కార్టూన్స్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ ఉంటుంది. వీళ్ళు ప్రెసెంట్ మెన్షన్ చేస్తున్నది వీళ్ళ సబ్సిడరీ పాలీ ఇథిలిన్ బ్లోన్ ఫిలిమ్స్ ని తయారు చేయడానికి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని, ఇకపై ఈ ప్రొడక్ట్ వీళ్ళ సబ్సిడరీ ద్వారా తయారవుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇలా ర్యాలీ అయింది. ఈ పాలీ ఇథిలిన్ బ్లోన్ ఫిలిమ్స్ అనేవి డిస్పోజబుల్ గ్రోసరీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం వస్తువులు తెచ్చుకున్నప్పుడు కొన్ని బ్యాగ్స్ ఇస్తుంటారు కదా, ఆ బ్యాగ్స్ తయారీలోను అండ్ ఈవెన్ కన్స్యూమర్ ప్యాకింగ్ లో కూడా ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోతున్న ఫిలిమ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా చేస్తున్న అప్డేట్ తో స్టాక్ పాజిటివ్ గా ర్యాలీ అయింది. అండ్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్రిసిల్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్గా A+ పాజిటివ్ రేటింగ్ని వీళ్ళ డెట్ ఇన్స్ట్రుమెంట్స్కి అప్గ్రేడ్ చేస్తూ ఉండడం, ఇలా క్రెడిట్ రేటింగ్ రిలేటెడ్గా వీళ్ళకి అప్గ్రేడ్ దొరుకుతూ ఉండేసరికి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ సేమ్ క్రిసిల్ వాళ్ళు క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్ రిలేటెడ్గా కూడా క్రెడిట్ రేటింగ్స్ని అప్గ్రేడ్ చేశారు. ఈ రీజన్తో ఈ స్టాక్లో కూడా ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం చూస్తుంటే మే మంత్తో కంపేర్ చేస్తే జూన్ మంత్లో ఈక్విటీ రిలేటెడ్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లోకి కొంత మనీ తక్కువ వస్తుంది, కానీ స్టిల్ ఇంకా మార్కెట్స్ పడుతున్నా ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తుండడం డెఫినెట్లీ మనం పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ ఈవెన్ ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ కూడా నియర్ టు హై లెవెల్స్ దగ్గరే ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు రిపోర్ట్ చేసిన బిజినెస్ డేటా, పర్టికులర్లీ వీళ్ళ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ అయితే వీక్గా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో చూస్తుంటే 1% దగ్గరగా డౌన్ అవుతుంటే వీళ్ళ AUM ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9.6% డ్రాప్ అవుతుంది. Q1 రీటైల్ డిస్బర్సల్స్ 2000 crore దగ్గరగా ఉన్నాయనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు 10 crore దగ్గరగా ECB మీన్స్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకుంటున్నట్లు, మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 10 crores ఫండ్ రైజ్ చేస్తున్నట్లు కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 16,170 అండ్ అబిలో 16,090 అండ్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,260 అండ్ అబో 16,340 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,980 అండ్ అబిలో 34,640 అండ్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 35,180 అండ్ అబో 35,470. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనించారంటే 16,200 పుట్ ఆప్షన్ దగ్గర గమనించండి. ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ పుట్స్ అయితే యాడ్ అవుతున్నాయి. సిగ్నిఫికెంట్ క్వాంటిటీ ఆఫ్ పుట్ రైటింగ్ అయితే కనిపిస్తుంది. మేము 16,200 దగ్గర నుంచి కిందకు వెళ్ళదు అని పుట్ రైటర్స్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. సో చూడాలి వాళ్ళు ఎంతవరకు రైట్ అవుతారని. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 16,500 దగ్గర గమనించండి. రీసెంట్ టైమ్స్లో అనుకుంటున్నట్టు 16,200 అబోవ్ వస్తుంటే నెక్స్ట్ రైటింగ్ సిగ్నిఫికెంట్ రైటింగ్ 16,500 దగ్గర కనిపిస్తుందని. ఇవాళ 16,500 దగ్గరే సిగ్నిఫికెంట్ రైటింగ్ ఉంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్గా 16,200, బట్ ఫర్ ద సేఫ్ సైడ్ 16,000 ఆర్ 15,800ని గమనించవచ్చు. అండ్ పర్సనలీ నేను నిన్న అనుకుంటున్న రేంజ్ 15,800 to 16,500 ఈ 700 పాయింట్ జోన్లోనే అప్కమింగ్ టైమ్స్లో నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. డౌన్ సైడ్ 15,800 అండ్ టాప్ సైడ్ 16,500 ఇది నేను చూస్తున్న రేంజ్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.